ఎంత కూడా రాజధానిలో సో కాల్డ్ క్యాపిటల్, సో కాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సో కాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, రాజధాని పైన రోజుకో మాట మాట్లాడితే ఎలా జగన్మోహన్ రెడ్డి? నిన్నేనా మావిగాన్ని అన్నావు, మళ్ళీ వాళ్ళు విజయవాడ అంటున్నావు, మళ్ళీ దానికి లాజిక్ చెప్పుకొచ్చాడు. అసలు వాస్తవానికంట విజయవాడే రాజధాని అంట. ఎందుకంటే డీజీపీ కార్యాలయం, లేదంటే హోంమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి ఇల్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి, ప్రధాన కార్యాలయాలు అన్నీ విజయవాడలోనే ఉన్నాయి కాబట్టి విజయవాడే రాజధాని అంటాడు. మరి నువ్వు చెప్పిన లాజిక్కే, నువ్వు చెప్పిన ప్రకారమే 2019 నుంచి 2024 వరకు అవే కార్యాలయాలు అక్కడే ఉన్నాయి, ఎక్కడికే కదలలేదు, లేదంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ పెట్టలేదు. అప్పుడు అయ్యే కార్యాలయాలు, ఇప్పుడు అయ్యే కార్యాలయాలు. అప్పుడు కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే విజయవాడ ప్రాంతంలో తాడేపల్లిలోనే ఉన్నావు. మరి అప్పుడు మన రాజధాని విజయవాడ అని చెప్పేసి అనాలి, కానీ నువ్వు విశాఖపట్నం ఎందుకన్నావు, 3 రాజధానులు ఎందుకన్నావు? అసలు కనీసం ఏం మాట్లాడతావు? కొన్నిసార్లు అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు అన్న. నీకు పిచ్చో మాకు పిచ్చో అర్థం కాదు. నీ కార్యకర్తలు ఎంత బాధపడతారో తెలుసా? ఒక్కొక్కసారి కవర్ చేయలేక, నేను సపోర్ట్ చేయలేక, నీ పై వచ్చే ట్రోల్స్ చూసి వాళ్ళ ఏడుపు వర్ణాతీతం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే గొక్కెట్టి ఎడుతున్నారు వాళ్ళు. ఏమైందిరా బాబు, మా అన్నక నిన్న మొన్నటి దాకా చక్కగా ఉండేవాడు, సడన్గా ఏమైందో, ఏమైనా కరిసిందా, లేదంటే మందులు ఏమైనా తేడాగా వాడుతున్నాడా, లేదంటే మందులు ఏమైనా పని చేయట్లేదా అని చెప్పేసి అని వాళ్ళ బాధ వర్ణాతీతం. నువ్వు 3 రాజధానులు అంటే 3 రాజధానికి పొలవమని బంద్ చేస్తారు, లేదు మావిగాని అంటే మావిగానికి బంద్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ విజయవాడ, ఇంకొక అడుగు ముందుకేసి అమరావతి అనేస్తే కాదా? అయిపోయా కాదు. నా తెలియక అడుగుతాను, మావిగాని అని చెప్పేసి అన్నావు కదా. సిఆర్డీఏ పరిధి అంటే నీకు తెలుసా? ఈ పేటీఎం గురించి అడుగుతున్నావు, రే సిఆర్డీఏ పరిధి ఎంత మేరకు ఉందో తెలుసా? ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోతున్న మావిగాని ఏదైతే ఉందో అది మొత్తం అంతా సిఆర్డీఏ పరిధిలోకి వచ్చింది. ఇక మీరు చేసేది ఏముందిరా? ఆల్రెడీ ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తుంది, అమరావతి రాజధాని, ఇగో ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే చుట్టుపక్కల ప్రాంతాలు ఈ మేరకు అభివృద్ధి చెందుద్దని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా చెప్తుంటే మీరు మళ్ళీ వచ్చి మావిగానో, మామిడికాయ తొక్క, ఇదేం బుద్ధులరా? ఏదో రకంగా చెడగొట్టడానికి అన్ని మాటలు వద్దు జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒక మాట మీద ఉండు, లేదంటే ఒక పని చెయ్యి. నీకు ఒక చిన్న సలహా, రాజధాని ప్రస్తావన తీసుకురా, మనకు సెట్ అవుతావు, మనం మాట్లాడుకోకూడదు, నీకు అసలు సూట్ అవుతావు. వద్దు, నీకు అంత అవగాహన లేదు. నీకు రాజధాని నిర్మించడమనో, లేదంటే పరిశ్రమలు తీసుకురావడమనో, లేదంటే ఇంకోటి నీకు అంత అవగాహన లేదు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు, లేదంటే సిగ్గుచారో లేకపోతే సరే. నీకు అన్ని మాటలు మాట్లాడతారండి రాజధాని పైన. 2019 ముందు అమరావతి రాజధాని, పైగా ఏమన్నాడు, అదే అమరావతి ప్రాంతంలో హైదరాబాదుని మించిన మహానగరాన్ని కట్టేస్తాను, వాషింగ్టన్ డీసీ అన్నాడు. ఎలా వచ్చుద్దో నన్ను అడగొద్దు, నా బుర్రలో బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు మాకు తెల్ల దాని అర్థం నీ బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయని చెప్పేసి అని. నువ్వేదో చెప్తున్నావు అంటే నిజంగా చెప్తున్నావేమో అని చెప్పేసి అనుకున్నావు. నా బుర్రలో బోల్డ్ ఆలోచనలు ఉన్నాయి అన్నాడు. నిజమేనేమో అనుకున్నా. అధికారంలోకి రాగానే అర్థమైంది. అంతకుముందు మళ్ళీ ఇంకోటి ఇలా కొట్టాడు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి నమ్మాకంటే అలాగే అంటాడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కనుక రాజధాని పూర్తిగా నాశనం చేస్తాడు, అమరావతిని ఏం ఉండదు అన్నాడు ఆయన. అనగానే మళ్ళీ వీళ్ళు పొలవమని చెప్పేసిన ప్రెస్ మీట్ల నాయకులంతా కూడా అబ్బాబ్బా మా జగన్మోహన్ రెడ్డి కొంప ఎక్కడే కట్టాడు, జగన్మోహన్ రెడ్డి అదే మాట అన్నాడు, నేను కొంప ఎక్కడే కట్టుకున్నాను, ఇదే రాజధాని, ఇదే అమరావతి, నేను ఎక్కడికే మార్చను, నన్ను నమ్మండి అన్నాడు. సర్లే, ఇంత ముందు చెప్పాడు కదా వాషింగ్టన్ డీసీ అని చెప్పి నిజంగా కట్టేస్తాడేమో అనుకున్నాము. ఆ తర్వాత అర్థమైంది అన్న బుర్రలో ఉన్న ఆలోచనలు అధికారంలోకి వచ్చిందాకా అర్థం కాలే మాకు. ఆ రోజు అర్థం చేసుకోవాల్సింది, నా బుర్రలో ఉంచి వస్తుందని చెప్పేసి అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అర్థం చేసుకోలేదు. అధికారంలోకి రాగానే మొదలెట్టాడు. ఇంకేముంది, గేమ్ స్టార్ట్. 3 రాజధానులు, సౌత్ ఆఫ్రికా, ఇంకే మామూలుగా లేదు. ఇంకా మీకు మీ అందరికీ రెక్కలు తొడిగేస్తాను, రెక్కలు కొనిచ్చేస్తాను, మనం అందరం గాల్లో ఎగడమే, కాకులతో పాటు, పావురాలతో పాటు, పెట్టలతో పాటు, ఏది ఎగిరితే దాంతో పాటు పోటాపోటీ మనం కూడా ఎగిరేద్దాం. ఏముంది, ఇక్కడ ఎగిరామంటే విశాఖపట్నంలో వాళ్తాం, మనం అక్కడ ఎగిరామంటే కర్నూలులో వాలాలి. ఇంకేం లేదు, ఎగడమే. ఇంకా బాబు నిజంగానే ఎగిరించేస్తారేమో అనుకున్నాం మేము. 3 ఏళ్ళ తర్వాత లేదు తూచ్, ఇవన్నీ అబద్ధాలు, నేను మీతో ఉత్తి తాట ఆడేసాను, అంతా ఇవన్నీ తూచ్ అన్నాడు. అయిపోయింది. 3 రాజధానులు లేదు, ఉన్న రాజధాని నాశనం చేసాడు. ఉన్న రాజధానిలో నిర్మాణాలు చేపట్టిన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కాంట్రాక్ట్ అన్నింటిని రద్దు చేసాడు, ఎక్కడెక్కడ పంపించేసాడు, ఎడారి చేసేసాడు మొత్తం. వాళ్ళ నాయకుల చేత అదొక శ్మశానం అన్నాడు. వేసిన రోడ్లు కూడా తవ్వుకెళ్ళిపోయారు. అమరావతి ప్రాంతాల్లో వేసిన రోడ్లు తవ్వుకెళ్ళిపోయారు. మళ్ళీ మొదలెట్టాడు. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా కానీ మళ్ళీ మొదలెట్టాడు. ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే అన్నబుర్రలో చాలా ఉంటాయి, మనకు వెళ్తాయి. దాన్ని ఎవడో డీకోడ్ చేయలేడు. అన్నబుర్రలో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో, అన్నబుర్ర చాలా స్ట్రాంగ్ అన్నమాట, దాన్ని ఎవడో డీకోడ్ చేయలేడు. అప్పుడు మొదలైంది అన్న ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒకటి బయటికి తీస్తూ ఉంటాడు అనమాట. మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు, నిత్యం కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు అనమాట. ప్రతి సందర్భంలోనే మనకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంటాడు. అన్న నిర్ణయాలు మనకే కాదు, సొంత పార్టీ నాయకులకి కార్యకర్తలు కూడా షాకులే.
అప్పుడు మొదలెట్టాడు, విశాఖపట్నమే మన రాజధాని, విశాఖపట్నమే మన రాజధాని, నేను అక్కడికి వెళ్ళిపోతాను, నేను అక్కడ ఇల్లు కడతాను రుషికొండ భవనంలోని, ఆ సముద్రం వార ఆ కెరటాలు చూసుకుంటూ చక్కగా కిటికీ వారిని కూర్చొని సంతకాలు చేస్తాను ఫైల్ మీద, అక్కడి నుంచే పరిపాలిస్తాను, అదే రాజధాని అన్నాడు. ఏ సందర్భంలో మాట్లాడినా విశాఖపట్నమే రాజధాని, విశాఖపట్నమే రాజధాని, గొప్ప నగరం అయిపోతే తీర్చిదిద్దేస్తాను, ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను, మామూలుగా కాదు హైదరాబాద్ నుంచి మించిన నగరాన్ని ఇక్కడ నిర్మించేస్తాను అన్నాడు. ఏమోలే అన్నబుర్రలో బోర్డు మెటీరియల్ ఉంటుంది కదా, అన్న ఆలోచనలు వెరైటీగా ఉంటాయి కదా, ఏదన్నా చేస్తాడేమో అనుకున్నాం. అయిపోయింది. 24 ఎన్నికల్లో ఎవడో దేకలా, అన్నం దేకించారు, ఎవడో దేకకపోగా అన్నం నేల నగించారు, 11 ఇచ్చారు. 11 అవగానే అన్న విశాఖపట్నం ప్రజల ప్రాంతం పైన, అంటే ఉత్తరాంధ్ర ప్రజలపైన, కర్నూలు ప్రజలపైన, ఇటు సీమ ప్రజలపైన, అటు ఉత్తరాంధ్ర ప్రజలపైన కక్ష పెట్టేసుకున్నాడు. ఇంత చేద్దామని చెప్పేసి అనుకుంటే మన కనీసం ఇక్కడ దేకను కూడా దేకలేదు. అబ్బాయి ఇంకా ఇక్కడ రాజధాని వద్దు ఏమొద్దు, మన అన్నబుర్రలో చాలా ఉంటాయి కదా, అన్నబుర్రలో మామూలుగా బోల్డ్ ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలన్నింటినీ ఒక్కొక్కటి బయటకు తీసి ఆలోచించి ఒక్కడే రత్తుల పగలు ఆలోచించి ఒక 3 పేర్లు, ఒక మూడు ప్రాంతాల పేర్లు తీసుకున్నాడు. మావిగాన్, అదే మచిలీపట్నం, విజయవాడ, అదరిద్దరు నాకు వస్తుంది మళ్ళీ, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. అందులో మొదటి అక్షరాలు తీసుకోండి. మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో జిఎన్ గన్, గుంటూరు. గుంటూరులో 3 అక్షరాలు తీసుకున్నాడు. మావిగన్ ఇంకా ఉందా వెరైటీ పేరు పెట్టేసాడు. అదేదో మనం ఈ హాలీవుడ్ సినిమాలు చెప్తాం కదా, ఎవెంజర్స్, లేదంటే ఇవి ఉంటాయి కదా, తారు, ఉరుముల దేవుడు ఎవడో ఉంటాడు, ఏదో ఉంటుంది, అదే తారే అది. ఇంకా రకరకాలు ఉంటాయి, గెలాక్సీ అని ఇంకోటి నీళ్ళు రకరకాల పేర్లు ఉంటాయి కదా. ఆ విధంగా అన్న అంటే అన్నం బుర్రలో చాలా ఉంటాయి కదా, మనకు తెలియదు కదా. అన్న బుర్ర ఉపయోగించి మావిగాన్ని అన్నాడా. పిచ్చి లేచిపోయింది, మామూలుగా కాదు, ఇంకా పిచ్చెక్కించాడు అందరికన్నా. ఏట్రా బాబు మావిగాన్ని అంటున్నాడా, నిజంగా ఇదేదో వెరైటీ సినిమా లాగా ఉందా అని చెప్పేసి అనుకున్నాం. మావిగాన్ని అయిపోయింది. ఇప్పుడు మెల్లిగా విజయవాడ దాకా వచ్చేసాడు. ఇంకా రేపు పొద్దున్న ఇక్కడే అసెంబ్లీ ఉంది, ఇదే సెక్రటేరియట్, హైకోర్టు ఇక్కడే ఉంది, నిర్మాణాలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి కాబట్టి అమరావతి రాజధాని అంటాడు. క్రెడిట్ దొబ్బెత్తానికి మాత్రం ప్రయత్నిస్తాడు. ఈ డ్రామాలు ఆపే జగన్మోహన్ రెడ్డి, నీ డ్రామాలు ఎవడో నమ్మడో, ఇక నీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది.